తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సోలో షో చేస్తానంటోంది. ఏపీలో పొత్తుల ఈక్వేషన్లు తెలంగాణలో వర్కౌట్ కావని బీజేపీ భావిస్తోందా? తెలంగాణ పురపోరులో జనసేన పోటీపై ఇప్పటికే ప్రకటన వెలువడింది. దాంతో పొత్తులు లేకుండా పోటీకి దిగితే అది కమలం పార్టీకి ప్లస్సా మైనస్సా? అసలు మున్సిపల్ బరిలో బీజేపీ వన్ మాన్ ఆర్మీగా అనుకున్న ఫలితాలను సాధిస్తుందా? జనసేన ఎంట్రీతో బీజేపీ ఓట్లు చీలుతాయా? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరి పోరుకే సిద్ధమంటూ కమలం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో జనసేన టీడీపీలతో మైత్రి కొనసాగుతున్న తెలంగాణలో మాత్రం సింగిల్ గానే బరిలోకి దిగుతామని స్పష్టం చేసింది. సర్పంచ్ ఎన్నికల ఫలితాలను బలంగా మార్చుకుని మున్సిపాలిటీల్లో సత్తా చాటాలనే వ్యూహంతో బీజేపీ అడుగులు వేస్తోంది. అంతేకాదు సర్పంచ్ ఎన్నికల్లో గ్రామాలపై సాధించిన పట్టు మున్సిపాలిటీలపై సాధించాలనే పట్టుదలతో వచ్చే పురపాలిక ఎన్నికలకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. మున్సిపల్స్ లో ఫలితాలు ఎవరికి మొగ్గు చూపుతాయన్నది అటుంచితే జనసేన ఎంట్రీతో బీజేపీ మూడ్ మారినట్టు కనిపిస్తోందంటున్నారు. ఏపీలో అలయన్స్ ఉన్న పార్టీ తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లను చీల్చి తమకు గండి కొడుతుందని, రెండు పార్టీల మధ్య విభేదాలు పెరిగే అవకాశముందని కాషాయ నేతలు భావిస్తున్నారట. అదే గుబులు జన సైనికుల్లోనూ కూడా గుబులు రేపుతోందట. ఏపీలో జనసేన పార్టీతో బీజేపీ రాజకీయ మైత్రి కొనసాగుతున్నప్పటికీ అదే ఫార్ములా తెలంగాణలో అమలు కాదని కాషాయ పార్టీ నేతలు భావిస్తున్నారట. ఇక తెలంగాణలో జనసేన కూడా స్వతంత్రంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచనలు ఉండడంతో ఇరు పార్టీల మధ్య నేరుగా రాజకీయ సమరం జరిగే అవకాశం కనిపిస్తోందన్న చర్చ జరుగుతోందట. తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ స్థాయిలో పార్టీకి లభించిన ఫలితాలు ఇచ్చిన బూస్టుతో పట్టణ ప్రాంతాల్లో జరిగే మున్సిపల్ సెగ్మెంట్లలో అదే ఊపును కొనసాగించాలన్న వ్యూహంలో కాషాయ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలపై ఉన్న అసంతృప్తిని అనుకూలంగా మలుచుకుంటూ మున్సిపల్ డివిజన్లలో ఓటర్లను ఆకట్టుకునేలా బీజేపీ క్షేత్రస్థాయి కార్యాచరణను రూపొందిస్తోంది. తెలంగాణలో ఉనికిలో లేని పార్టీలతో పొత్తులు లేకుండా బరిలోకి దిగటం ద్వారా పార్టీ క్యాడర్లో ఆత్మవిశ్వాసం పెంచడమే కాకుండా భవిష్యత్తులో అధికార ప్రతిపక్ష పార్టీలకు దీటుగా బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్నది బీజేపీ ఆలోచన అంటున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోవటమే టార్గెట్ గా పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోందట. అంతేకాదు అభ్యర్థుల ఎంపికలోనూ గెలిచే సత్తా ఉన్న నాయకులకి ప్రాధాన్యమివ్వాలనే ఆలోచనతో బీజేపీ కసరత్తు మొదలుపెట్టిందట. రికమెండేషన్ పనిచేయదు, నేతల వెంట తిరిగితే టికెట్లు రావు అన్న సంకేతాలు రాష్ట్ర నాయకత్వం ఇప్పటికీ ఆశావహులకు ఇచ్చినట్టుగా సమాచారం. ఆయా సామాజిక వర్గాల సమీకరణాలు, స్థానిక పరిస్థితులను బేరీజు వేసుకుని టికెట్లు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్డీఏ భాగస్వాములైన టీడీపీ, జనసేన పార్టీలతో ఎలాంటి పొత్తుల్లేని ఈ రాజకీయ పురపోరులు కమలం పార్టీ ఎంత మేరకు సత్తా చాటుతుందన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ ఫార్ములా తెలంగాణలో తూచవుతుందన్న అంచనాల్లో తెలంగాణ బీజేపీ ఉండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఫెయిల్యూరేనా? ఒకవేళ సక్సెస్ అయితే తెలంగాణలో ఎందుకు భాగస్వామ్య పార్టీలను బహిష్కరిస్తున్నారు అనే సందేహాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమవుతున్నాయి. ఆంధ్ర పార్టీలుగా ముద్రపడ్డ టీడీపీ, జనసేనలను పొత్తులు పెట్టుకుంటే తెలంగాణలో బీజేపీకి భారీ గండిపడక తప్పదన్న లెక్కలతో రాష్ట్ర నాయకత్వం వ్యూహాలు పన్నుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరి పోరు అంటున్న బీజేపీ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.